ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో నైన్త్ హౌస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? నైన్త్ హౌస్‌లో ఉన్న ప్లానెట్స్ అలాగే నైన్త్ హౌస్ లార్డ్ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయి? ఒక వ్యక్తి యొక్క జీవితంలో క్యారెక్టర్‌ని, అతని యొక్క జీవితంలోని శుభ ఫలితాల్ని ఏ విధంగా నైన్త్ హౌస్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది? ఇటువంటి విషయాలు చర్చిద్దాము. ముఖ్యంగా ఫిఫ్త్ హౌస్ తర్వాత అంత ఇంపార్టెంట్ హౌస్ నైన్త్ హౌస్. కోణస్థానాలు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి జాతకంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌసెస్, కేంద్ర స్థానాల కంటే కూడా. ఎందుకంటే ఒక వ్యక్తికి స్టేటస్, పవర్, కెరియర్ సక్సెస్ ఇవన్నీ ఇవ్వగలగడంలో కేంద్రాధిపతులు బలంగా పనిచేసినప్పటికీ కూడా ఒక వ్యక్తి ఒక మోరల్ క్యారెక్టర్, నైతిక విలువలు ఇటువంటి వాటిని నిర్దేశం చేసేది కోణస్థానాలు. ఇవి వాటిని బాగా ఇంపాక్ట్ చేసి డిసైడ్ అనేవి చేస్తాయి. ఈ కాంటెక్స్ట్లో పంచమం తర్వాత భాగ్యస్థానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇంతకుముందు వీడియోలో ఫిఫ్త్ హౌస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. అయితే ఈ వీడియోలో నైన్త్ హౌస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, నైన్త్ హౌస్ నుంచి ఏ విధమైనటువంటి రిజల్ట్స్ని చూడొచ్చు అనేవి ఇక్కడ తెలుసుకుందాము. ప్రధానంగా నైన్త్ హౌస్ అనగానే భాగ్యస్థానం కాబట్టి అది ధనానికి సంబంధించినటువంటి హౌస్ కాబట్టి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, లక్కీ పీరియడ్గా ఉంటుంది అనేది ఒక జనరల్ ఫీలింగ్, ఒక భావన. అది కొంతవరకు కరెక్టే. అయితే నైన్త్ హౌస్ని కొంత నిశ్చితంగా పరిశీలించినట్టయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన క్యారెక్టర్ని, అతని యొక్క లైఫ్ స్టైల్ని ఎంతవరకు నైన్త్ హౌస్ ప్రభావితం చేస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ప్రధానంగా నైన్త్ హౌస్ సూచించేటువంటి పోర్ట్ఫోలియోస్ ధార్మిక్ నేచరు, రిలీజియస్ పర్సన్, దైవభక్తి, అలాగే టెంపుల్స్, మాస్క్, చర్చ్ ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేసే హౌస్ నైన్త్ హౌస్. ఒక వ్యక్తి యొక్క ధార్మిక ప్రవర్తన, అతని యొక్క భక్తిభావము, భగవంతుని యందు అతనికి ఉన్నటువంటి విశ్వాసము, సంప్రదాయ విలువలు పాటించడము ఇవన్నీ కూడా తెలియజేసే హౌస్ నైన్త్ హౌస్. అలాగే అది పితృస్థానం కూడా. ఒక వ్యక్తి జాతకంలో శని, రవి, రాహు ఇటువంటి ప్లానెట్స్ కనుక నైన్త్ హౌస్లో ఉన్న, నైన్త్ లార్డ్తో కలిసి ఉన్న కొంతవరకు పితృదోషాన్ని సూచిస్తుంది. అయితే పితృదోషాన్ని ఎలా మనం చూడాలి అనేది కూడా ఇప్పుడు చూద్దాము. అలాగే నైన్త్ హౌస్ నుంచి ఫారిన్ ట్రావెల్స్ను కూడా చూడాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామందికి నైన్త్ హౌస్ బలంగా ఉండడము, వారు ఫారిన్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ ట్రావెల్స్ ఎక్కువగా చేయడము, ఫారిన్లో లాంగ్ స్టే చేయడము ఇవన్నీ కూడా చూస్తున్నాము. ఫారిన్ ట్రావెల్ని రిప్రజెంట్ చేసే హౌస్ నైన్త్ హౌస్. అలాగే ధనయోగాన్ని ఇచ్చేటువంటి హౌస్ నైన్త్ హౌస్. తండ్రితో సంబంధాలను సూచించేటువంటి హౌస్ నైన్త్ హౌస్. తండ్రి యొక్క బిజినెస్ని కంటిన్యూ చేస్తూ దాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అనేది సూచించే హౌస్ నైన్త్ హౌస్. నైన్త్ హౌస్ ఎప్పుడూ కూడా పరంపరలో వచ్చేటువంటి యాక్టివిటీస్ని సూచిస్తుంది. ఫిఫ్త్ హౌస్ ఎలా అయితే చిల్డ్రన్ని సూచిస్తుందో, సంతానాన్ని సూచిస్తుందో, ఫిఫ్త్ నుంచి ఫిఫ్త్ హౌస్ అయినటువంటి నైన్త్ హౌస్, అంటే ఫిఫ్త్ హౌస్ నుంచి ఫిఫ్త్ హౌస్ నైన్త్ హౌస్. ఈ నైన్త్ హౌస్కి అందుకే పితృస్థానం అని పేరు ఇచ్చారు. వారి యొక్క ఇంట్లో ఒక పరంపరంగా వచ్చేటువంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని సూచించే హౌస్ నైన్త్ హౌస్. ఈ విధంగా నైన్త్ హౌస్ నుంచి చాలా ముఖ్యమైన విషయాలు మనం స్టడీ చేయొచ్చు. ఒక్కొక్కటిగా చూస్తూ వచ్చినట్టయితే నైన్త్ హౌస్ ఫారిన్ ట్రావెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ ఫారిన్ ట్రావెల్స్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది అంటే, నైన్త్ హౌస్ ఎప్పుడైతే శాటర్న్, రాహు వంటి ప్లానెట్స్తో ప్రభావితం అవుతుందో వారు ఎక్కువగా ఫారిన్ ట్రావెల్స్ చేయడము, ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము అనేది జరుగుతుంది. ఇక్కడ నైన్త్ హౌస్ అనేది ఫోర్త్ హౌస్కి సిక్స్త్ హౌస్. ఫోర్త్ హౌస్ అనేది మదర్కి సంబంధించిన హౌస్, అలాగే మదర్ ల్యాండ్కి సంబంధించిన హౌస్, మాతృభూమికి సంబంధించిన హౌస్ ఫోర్త్ హౌస్. దానికి సిక్స్త్ హౌస్ నైన్త్ హౌస్, దానికి శత్రుస్థానము నైన్త్ హౌస్. కాబట్టి నైన్త్ హౌస్లో ముఖ్యంగా మ్యాలిఫిక్ ప్లానెట్స్ అయినటువంటి శాటర్న్, రాహు కనుక ఉన్నట్టయితే వారు తాము పుట్టిన దేశాన్ని వదిలి వేరే దేశంలో వెళ్ళి అక్కడ తమ జీవితాన్ని సాగిస్తారు. వారికి ఉండేటువంటి ధనం కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, పిల్లలు కావచ్చు, వారికి లైఫ్ అంతా కూడా ఫారిన్ ల్యాండ్లో గడపడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాహు కనుక నైన్త్ హౌస్లో ఉన్నట్టయితే వారు ఫారిన్ ల్యాండ్లో అడుగుపెట్టి అక్కడ వాళ్ళ నేషనాలిటీ కూడా చేంజ్ చేసుకుని, అంటే సిటిజన్షిప్ కూడా చేంజ్ చేసుకుని అక్కడే ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత
సంప్రదాయము, ఆచారము వీటికి సంబంధించినటువంటి విలువలకి సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలన చేద్దాము. 9th హౌస్ అనేది ధర్మానికి సంబంధించినటువంటి హౌస్, సంప్రదాయాలకు సంబంధించిన హౌస్. పరంపరగా ఏదైతే వస్తూ ఉంటుందో మన ఇళ్లలో, మన సంప్రదాయంలో వాటికి సంబంధించిన హౌస్ 9th హౌస్. అందుకే రాహు వంటి ప్లానెట్ ఫర్ ఎగ్జాంపుల్ 9th హౌస్లో ఉన్నట్టయితే ఆ సంప్రదాయం బ్రేక్ చేస్తాడు. అంటే వారు ఉన్న దేశంలో కాకుండా ఈ సంప్రదాయాలకు భిన్నంగా ఉండేటువంటి దేశంలో ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం అనేటప్పటికీ మనకు కొన్ని వైదికమైన సంప్రదాయాలు ఉన్నాయి. వేరే కంట్రీస్ చూసినట్టయితే యుఎస్ కావచ్చు, యూకే కావచ్చు, ఇవేవి కూడా వేదిక్ కల్చర్ని పాటించేటువంటి దేశాలు. వారికి వేదిక్ కల్చర్ అనేది తెలియదు కాబట్టి అటువంటి దేశంలోకి వెళ్ళి తమ జీవితాన్ని గడుపుతారు. ఇది చాలా స్ట్రైకింగ్గా కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అయినటువంటి వ్యక్తుల జాతకాన్ని కనుక చూసినట్టయితే తాము ఏ సంప్రదాయంలో పుట్టారో ఆ సంప్రదాయానికి భిన్నమైనటువంటి, అసలు ఆ సంప్రదాయమే తెలియనటువంటి ఒక ల్యాండ్లో వెళ్ళి వాళ్ళు జీవితాన్ని సాగిస్తారు. అదేవిధంగా 9th హౌస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి యుఎస్లో పుట్టుండొచ్చు. అతను కనుక 9th హౌస్ ఎఫెక్ట్ అయితే వేరే దేశంలో వెళ్ళి ఉండేటువంటి పరిస్థితులు ఉంటారు. తమ సంప్రదాయాలకు దూరంగా ఉండడము, తాము పాటించేటువంటి ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండడం అనేది తెలియజేస్తుంది 9th హౌస్. ఇది ఒక రకంగా యోగమా అవయోగమా అనేది వేరే విషయము, కానీ ఇది స్ట్రైకింగ్గా మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకొకటి, ఎప్పుడైతే 9th హౌస్ అనేది పితృస్థానం అయిందో, 9th హౌస్ కనుక శని, రవి, రాహు ఇటువంటి ప్లానెట్స్తో ఎఫెక్ట్ అయినప్పుడు ఆ పితృదోషం వల్ల వారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి యూఎస్ లేదా యూకే లేదా జర్మనీ ఏదైనా ఒక కంట్రీలో వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు తమ గతించిన తల్లిదండ్రులు పితృకర్మలు చేయలేకపోతారు. అది చాలా కష్టంగా మారుతుంది వారికి. ఇది ఆ 9th హౌస్ సూచించేటువంటి ఒక రిజల్ట్. ఎందుకంటే పితృకర్మలు అనేది ఎప్పుడూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఆ వ్యక్తి జన్మించడు కానీ వేరే కంట్రీలో వెళ్ళి సెటిల్ అయ్యాడు కానీ పితృకర్మలు అనేది ఇండియాకు వచ్చే చెయ్యాలి అనేది శాస్త్రము. కంచి పరమాచార్య మహాస్వామి కూడా ఇదే విషయాన్ని ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటివి పాటించలేని స్థితిలో ఉంటారు. అలాగే పంచమం ఎప్పుడైతే భాగ్యం ఎప్పుడైతే పంచమం నుంచి పంచమం అయిందో వీరి పిల్లలు కూడా వీరికి పితృకర్మలు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది వీరు గతించిన తర్వాత. ఇవి చాలా సున్నితమైన అంశాలు, కానీ 9th హౌస్ నుంచి ఇన్ని విషయాలు మనం స్టడీ చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడానికి 9th హౌస్ గురించి కొంచెం విస్తృతంగా చెప్పడం జరిగింది. ఫారిన్ ల్యాండ్లో సెటిల్మెంట్ అనేది యోగమా అవయోగమా అంటే ఆ రెండు మిక్స్ అయ్యే ఉంటాయి. అందులో ఉండే నెగిటివ్ ఏంటి అంటే ఇటువంటి పితృదోషం ఉంటుంది కాబట్టి పితృకర్మలు చేయడానికి చాలా ఇబ్బందిగా మారుతుంది వారికి. వారు చేయవలసినటువంటి కొన్ని నిత్యకర్మలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ సక్రమంగా చేయడానికి అవరోధాలు అనేవి ఉంటాయి. సంప్రదాయానికి దూరంగా ఉండాల్సి వస్తుంది 9th హౌస్ ఎప్పుడు అఫెక్ట్ అయినా. అయితే ఇదే శాటర్న్, ఇదే రాహు 9th హౌస్లో ఉంటే స్ట్రాంగ్గా ఉంటే వారికి విదేశీ యోగం చాలా త్వరగా, చాలా ఫాస్ట్గా కూడా కలుగుతుంది. వారు చాలా త్వరగా ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ అప్లై చేసి అది వచ్చి తర్వాత మరి సిటిజన్షిప్ తీసుకోవడం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్యారలల్లీ వారి వాల్యూస్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది 9th హౌస్లో ఉండేటువంటి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఆస్పెక్ట్స్ కూడా. అయితే ఇది కరెక్టా కాదా, తప్ప ఒప్ప అనేది ఇక్కడ చర్చనీయాంశం కాదు. 9th హౌస్ యొక్క బిహేవియర్ అనేది ఇలా ఉంటుంది. ఆ ధర్మానికి సంబంధించినటువంటి హౌస్. ఎప్పుడైతే 9th హౌస్ స్ట్రాంగ్గా ఉంటుందో వారు తాము పుట్టిన దేశంలో ఉన్నటువంటి సంప్రదాయాలని పాటించడానికి అనుగుణమైనటువంటి వాతావరణంలో ఉంటారు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ధర్మము అనే విషయాన్ని తీసుకుని వచ్చినట్టయితే చాలా ఇప్పుడు మనకి డైవర్సిటీస్ కనపడతాయి కాబట్టి అందులోకి వెళ్ళదలుచుకోలేదు. ఏదేమైనా 9th హౌస్ నుంచి మాత్రం ఇటువంటి రిజల్ట్స్ని చూడాల్సి ఉంటుంది. పితృకర్మలకు అవరోధాలు కలగడము, చేయవలసినటువంటి వైదిక కర్మలు చేయలేకపోవడము, ఇవన్నీ కూడా 9th హౌస్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్. అలాగే ఈ పరంపర అనేది వారి పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళడం అనేది కూడా కష్టంగా మారుతుంది. ఇక 9th హౌస్ అనేది ఎప్పుడైతే పితృస్థానం అయిందో 9th హౌస్ స్ట్రాంగ్గా ఉండి 9th హౌస్లో బెనిఫిట్ ప్లానెట్స్ లేదా 9th లార్డ్ ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు, అలాగే 9th లార్డ్ లగ్నాలతో కలిసి ఉన్న 9th లార్డ్ లగ్నంలో ఉన్న ఫాదర్తో చాలా మంచి రిలేషన్ ఉంటుంది. వారి ఫాదర్ వారికి అన్ని విషయాలను అండదండలుగా ఉంటూ వారి యొక్క క్యారెక్టర్ని తీర్చిదిద్దడంలో వారి యొక్క తండ్రి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రభావితం చేస్తారు వారి యొక్క తండ్రి.
అలాగే వాళ్ళ ఫాదర్ ఏదైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో అది వీరు అందిపించుకుని దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి 9th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. ఇది 9th హౌస్ నుంచి చూడదగినటువంటి పాజిటివ్ రిజల్ట్స్. అదే 9th హౌస్లో కనుక రాహు వంటి ప్లానెట్స్, కుజ, రాహు ఇటువంటి ప్లానెట్స్ మ్యాలిఫిక్గా నెగిటివ్గా కనుకున్నట్టయితే తండ్రితో విరోధము, తండ్రితో ఎప్పుడు కూడా పడకపోవడము, తండ్రికి దూరంగా ఉండడము, ఇద్దరికి మాటలు లేకపోవడము, ఇటువంటి వాతావరణం అనేది ఉంటుంది. ముఖ్యంగా రవి, రాహు, శని ఇటువంటి ప్లానెట్స్ తండ్రితో విరోధాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని ఎక్కువగా కలిగిస్తాయి. ఇక ధనయోగాల విషయానికి వచ్చినట్టయితే 9th హౌస్ లార్డ్, 9th లార్డ్ ఎప్పుడైతే 2nd లార్డ్, లగ్న లార్డ్, 5th లార్డ్తో పాజిటివ్గా రిలేషన్ కలిగి ఉంటాడో అది ధనయోగాన్ని సూచిస్తుంది. చాలా అద్భుతమైన ధనయోగం, స్టేబుల్ ఫినాన్షియల్ స్టేటస్ కూడా ఉంటుంది. ఎక్కువగా ఒడిదుడుకులకి లోన్ కాకుండా స్థిరంగా ఉంటూ వృద్ధి చెందుతూ ఉంటుంది వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్. ఈ విధంగా 9th హౌస్ నుంచి కొంతవరకు ధనయోగాలను కూడా మనం స్టడీ చేయొచ్చు. కాబట్టి 9th హౌస్ నుంచి ఫారిన్ ట్రావెల్స్, ధనయోగాలు, అలాగే తండ్రితో ఉండేటువంటి రిలేషను ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే 9th హౌస్ యొక్క ఆరూఢం ఏంటి అనేది మనం చూడాల్సి ఉంటుంది. 9th హౌస్ యొక్క ఆరూఢము, అలాగే అటువంటి భాగ్యారూఢంలో ఏ ప్లానెట్స్ ఉన్నాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఆరూఢ లగ్నం నుంచి 9th హౌస్, కారకాంశ లగ్నం నుంచి 9th హౌస్ ఇవన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క కెరియర్ని డిసైడ్ చేసేటువంటి హౌసెస్. కాబట్టి 9th హౌస్ నుంచి కేవలం ధనయోగాలే కాకుండా సంప్రదాయ విలువలకు సంబంధించిన విషయాలు, తండ్రితో ఉండేటువంటి రిలేషను, ఒక వ్యక్తి యొక్క మారల్ క్యారెక్టర్ ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయము 5th హౌస్, 9th హౌస్ రెండు కూడా లక్ని ప్రమోట్ చేసేటువంటి హౌసెస్. 5th హౌస్కి పూర్వపుణ్యస్థానము అని పేరు, 9th హౌస్కి భాగ్యస్థానము అని పేరు. ఈ రెండు కూడా లక్ని ప్రమోట్ చేస్తాయి, అదృష్టాన్ని ప్రమోట్ చేస్తాయి. అయితే రెండింటికి ఉన్న తేడా ఏంటి అంటే 5th హౌస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో అది పూర్వపుణ్యస్థానము, అలాగే సంతాన స్థానము. వారు తాము చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవిస్తూ ఆ రిజల్ట్స్ని వారు ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అయితే భాగ్యస్థానం అనేటప్పటికీ అది పితృస్థానం కాబట్టి వారి తల్లిదండ్రులు చేసిన పుణ్యాన్ని అనుభవించడము అని సూచించే హౌస్ 9th హౌస్. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. అందుకే కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఆ వ్యక్తికి మంచి సోషల్ స్టేటస్, కెరియర్, ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఫినాన్షియల్ స్టేటస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా పిల్లలు ఉండకపోవడము, లేదా పిల్లల విషయంలో కొంత అసంతృప్తి ఉండడము ఇవన్నీ కూడా గమనించవచ్చు. ఎందుకంటే వారికి 5th హౌస్ చాలా నెగిటివ్గా ఉండి 9th హౌస్ పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉండడం అనేది దీనికి కారణము. ఎప్పుడైతే మీకు 5th హౌస్ దెబ్బతింటుందో సంతానం అనేది అక్కడ ఇంపాక్ట్ అవుతుంది, అఫెక్ట్ అవుతుంది. సంతానం రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ అనేది ఆ జాతకుడు ఫేస్ చేసి తీరుతాడు. అంటే అతను చేసుకున్నటువంటి పూర్వపుణ్యంలో ఏదో కొంత లోపం ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రాలజీ అనేది కేవలం ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్ అయినా కానీ అది ఆధ్యాత్మికతతో, కర్మ సిద్ధాంతంతో రిలేట్ అయినటువంటి సబ్జెక్టు. ఈ పర్స్పెక్టివ్లో ఎప్పుడు కూడా జ్యోతిషాన్ని స్టడీ చేయాలి. ఇది కేవలం కొన్ని ప్లానటరీ కాంబినేషన్ వల్ల జరిగేటువంటి మ్యాథమెటికల్ రిజల్ట్స్ కావు. కాబట్టి 9th హౌస్ అనేది పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యాన్ని అనుభవించేటువంటి హౌస్. అందుకే 9th హౌస్ అఫెక్ట్ అయినప్పుడు వీరు అటువంటి పుణ్యాన్ని తర్వాత తరాలకి అందించలేని స్థితిలో ఉంటారు. ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ, ఎవరిని హర్ట్ చేయడానికి చెప్తున్నటువంటి సబ్జెక్ట్ కాదు. అయితే 9th హౌస్ గురించి ఈ విధంగా కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఈ పాయింట్ని కొంత విస్తృతంగా చెప్పడం జరిగింది. కాబట్టి 9th హౌస్ అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతని మారల్ క్యారెక్టర్ని, అతని యొక్క జీవన పరిస్థితుల్ని నిర్దేశించేటువంటి హౌస్. అదేవిధంగా 9th హౌస్లో ఎప్పుడైతే మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉండి నెగిటివ్గా ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ రాహు 9th హౌస్లో ఉండొచ్చు, సాటర్న్ 9th హౌస్లో ఉండొచ్చు, అంత మాత్రాన వాళ్ళ మారల్ క్యారెక్టర్ క్వశ్చనబుల్గా ఉంటుందని చెప్పడానికి లేదు. నెగిటివ్గా ఉండి ఇతర అఫ్లిక్షన్స్తో ఎప్పుడైతే ఉంటారో అటువంటి వారు కొంత మారల్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడము, నైతిక విలువల్ని పట్టించుకోకపోవడము, అనైతికమైనటువంటి పనుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, అటువంటి వాటిల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండడము, ఇటువంటి నేచర్ని గమనించవచ్చు. అందుకే చూసినట్టయితే కొంత డ్రగ్ అడిక్ట్స్ కావచ్చు, డ్రగ్ డీలర్స్ కావచ్చు, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి వారి విషయంలో 9th హౌస్ చాలా స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా ఉంటుంది. కాబట్టి వీరికి ఇటువంటి యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్, అందులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. ఒక వ్యక్తి మారల్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎప్పుడు కూడా 9th హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. 9th హౌస్ ఎప్పుడైతే లగ్నంతో
రిలేట్ అయి ఉంటుందో, నైన్త్ లార్డ్ లగ్నాన్ని చూడడము, లేదా నైన్త్ లార్డ్ లగ్నంలో ఉండడము, లగ్నంలో నైన్త్ లార్డ్ కలిసి ఉండడము, ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ కూడా చాలా పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. దైవభక్తి కలిగి ఉంటారు, సంప్రదాయ విలువలు కలిగి ఉంటారు. ఇటువంటి చాలా మోరల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఏ దేశంలో పుట్టినప్పటికీ కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి వారి గృహానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాన్ని వాళ్ళు చాలా ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. నైన్త్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు, అది ఏ మతం వారైనా కావచ్చు, ఏ దేశం వారైనా కావచ్చు, అటువంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది నైన్త్ హౌస్. కాబట్టి నైన్త్ హౌస్ అనగానే కేవలం ధనయోగాన్ని మాత్రమే చూడకుండా ఇటువంటి విషయాన్ని కూడా కొంత పరిశీలన చేసి, ఒకవేళ ఎక్కువ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే కొంత రెమెడీస్ చేసుకోవడం వల్ల, పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల అతని మైండ్ సెట్లో కాస్త పాజిటివ్ థాట్స్ అనేది వచ్చి తమ యొక్క నడవడికని మార్చుకోవడానికి కూడా వీలు కలుగుతుంది. కాబట్టి నైన్త్ హౌస్ని ఈ పర్స్పెక్టివ్లో కూడా చూడడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.